హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు జర్నీ వచ్చేసి వైజాగ్ టు హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది నా బోర్డింగ్ పాస్ అండ్ మనం బస్సు బోర్డ్ అయిపోయాం. సో బస్సు బోర్డ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాబట్టి వైజాగ్ నుంచి కాబట్టి మనకి పెద్ద ఎయిర్పోర్ట్ కాదు. సో అది మెయిన్ మైనస్ పాయింట్. సో ఏదైనా కూడా బస్సు ద్వారా వెళ్ళాలి. కొన్ని ఏరో బ్రిడ్జెస్ ఉంటాయి, 1-2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు కానీ ఇంటర్నేషనల్ లాగా అయితే నాకు ఏం అనిపించలేదు అది. సో ఇప్పుడు మనం బస్సులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది కదా, అదే బస్సు. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గర తీసుకెళ్తారు. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రెనోవేట్ చేసిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన తర్వాత నా ఫస్ట్ జర్నీ ఇది ఇందులో. సో నాకైతే కొత్తగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో అసలు. కలర్ ఆరెంజ్ కలర్, వీల్స్ కానీ ఇంజిన్స్ కానీ అంతా, లోపల ఇంటీరియర్ కూడా సూపర్ అదిరిపోయింది అనమాట. మొత్తం అసలు చాలా చాలా బాగుంది. సో లోపలికి ఎక్కిన తర్వాత మనకంతా హార్డ్ ప్లాస్టిక్స్ అండ్ కార్డ్బోర్డ్ ఉంటుంది, కానీ సీట్స్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అండ్ బటన్స్ కూడా లెఫ్ట్ సైడ్ సీటింగ్కి అయితే ఇచ్చారు, ప్రతి ఒక్క సీట్కి కూడా. అండ్ ఇది వచ్చేసి నాది ఫస్ట్ సీటింగ్. ఇది బిజినెస్ క్లాస్ తర్వాత ఎకానమీలో ఫస్ట్ సీట్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి బటన్ ఇచ్చారు, పుష్ బ్యాక్ సీట్. ఆ బటన్ ఒకతే పుష్ బ్యాక్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ ట్రే అయితే ఇచ్చారు. అండ్ మూవీ కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్ అన్నీ, మూవ్ ఫార్వర్డ్ కానీ అవన్నీ కూడా టచ్ ప్యానల్స్. అవి బటన్స్ కూడా కాదు, టచ్ ప్యానల్. జస్ట్ టచ్ చేస్తే మూవ్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి టేబుల్ ట్రే. సో జస్ట్ మనం అక్కడ పికప్ చేసుకోవడానికి, బయటికి తీయడానికి కూడా థ్రెడ్ అయితే ఉంది సపరేట్గా. సో అది తీసి మనం ట్రే ఓపెన్ చేసుకుని తినేయచ్చు. ఇది కామన్, ఇది ప్రతి ఒక్క ఫ్లైట్కి ఫస్ట్ సీట్ ప్యాసింజర్స్కి అయితే ఉంటుంది, ఆఫ్టర్ బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ వాళ్ళకి. అండ్ స్క్రీన్స్ అయితే లేవు. సో ఇక్కడ స్క్రీన్స్ అయితే లేవు, వేరే ఫ్లైట్స్కి అయితే ఉంటుంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి అయితే లేవు అనమాట. ఇదేంటంటే షార్ట్ డిస్టెన్సెస్ కాబట్టి ఇట్లా స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేయరు, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయరు. బట్ బోర్డింగ్ బస్లో మనం ఏమైనా తీసుకుంటే కనుక అది వేరే సంగతి, అప్పుడు మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇయర్ ఫోన్స్ కనెక్టర్స్ అయితే ఇచ్చారు, నాబ్స్ అవి. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం వినొచ్చు అనమాట. అండ్ విండో బ్లిండ్స్ కానీ, హార్డ్ ప్లాస్టిక్స్. అండ్ రైట్ సైడ్ మనకి హ్యాండ్ సపోర్టింగ్ స్ట్రింగ్ అయితే ఇచ్చారు. ఇంజన్ వచ్చేసి కరెక్ట్గా ఇంజన్ మా ఏదైనా ఖాతాలో ఉంటుంది. ఫ్రంట్కి వచ్చిన వాళ్ళకి బ్యాక్ సైడ్కి తిరిగి చూస్తే ఇంజన్ అయితే కనపడుతుంది ఇవి. సో ఇంజన్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ మొత్తం అంతా ఖాళీ, ఒక్క ఫ్లైటే ఉంది. అండ్ మనకి ఎదర ఎనోలప్ ఇచ్చారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గురించి, మ్యాగజైన్ కానీ ఎనోలప్ చిన్నది ఏదైనా కూడా మనం పట్టుకెళ్ళిపోవచ్చు. ఆ యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ కింద కార్పెట్ కూడా వచ్చాను, ఫ్లోర్ కార్పెట్ చాలా బాగుంది ఇది. అండ్ మెనూ అయితే ఇచ్చారు, అక్కడ డిషెస్ కానీ మెనూ కానీ ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు బుక్స్ ప్రమోట్ చేసుకునే రెస్టారెంట్స్ బుక్స్ కూడా పెట్టేస్తారు, మెనూ బుక్స్ అవి. సో అవి చూసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓన్ బుక్. అండ్ మీల్స్ డీల్ అనమాట. హాట్ మీల్స్ 600 రూపీస్కి 400కి. అండ్ టిఫిన్స్ కానీ ప్రీ బుక్డ్ హాట్ మీల్స్ ఉంటాయి. అవి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సంబంధించినవి, ఇడ్లీ, వడ, దోశ, కొత్త కొత్తవన్నీ వస్తాయన్నమాట మనకి. రీజనల్ ఫేవరెట్ అని చెప్పి కాంబినేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బోత్ ఫుడ్, టిఫిన్ ఫుడ్, లేకపోతే ఓన్లీ టిఫిన్ అట్లాగా. అండ్ రైట్ సైడ్ వచ్చేసి న్యూ మీల్స్ కానీ కనపడుతుంది, చికెన్. అన్నీ కూడా మనకి ప్రీ ఆర్డర్ అనమాట. సో మన టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మీల్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్లైట్ ఎక్కగానే మనకు హాఫ్ అన్ అవర్ టేక్ ఆఫ్ అయినా ఒక 10-15 మినిట్స్కి సర్వ్ చేసేస్తారు. ఎందుకంటే ఇది 15 మినిట్స్ జర్నీ కాబట్టి వైజాగ్ టు హైదరాబాద్. సో అది ఎక్స్ప్రెస్ ఒక కొత్తదనం ఇది. అండ్ ఈ బుక్లో మనకి ఇంకోటి ప్రొవైడ్ చేశారు ఏంటంటే జాయిన్ ద ఫ్యామిలీ అని చెప్పి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ టాటా నియో పాస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా నియో పాస్ ఏంటంటే కొత్తగా ఆఫర్స్ వచ్చినా కూడా గుడ్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఫ్లైట్ జర్నీస్లో అనమాట 5 ఫ్లైట్స్ 50,000 స్పెండ్స్ అనమాట, 30,000 స్పెండ్స్ అని చెప్పి ఇది ఒక టాటా నియో పాస్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది జర్నీస్కి, హాలిడే స్పాట్స్కి, అట్లా షార్ట్ డిస్టెన్సెస్ వితిన్. ఎక్కువ డొమెస్టిక్ యూస్ చేస్తారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది. ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది, బట్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఈ మీల్స్తో పాటు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద హోల్ మీల్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. 70 గ్రామ్స్ వచ్చేసి 300 రూపీస్. మసాలా, అది టేస్టీ మసాలా ఫ్లేవర్, అది నూడిల్స్ కప్ అది.